ఆయన ఆయన యొక్క కట్టడలు మనం గైకొనాలి అంటే, ఆయన యొక్క ఆత్మను మనం పొందుకోవాలి అంటే, ఆ ఆత్మ కార్యములు మనలో జరగాలి అంటే మొదటిగా మనలో ఒక సిద్ధపాటు ఉండాలి. ఆయన సన్నిధికి మనం వెళుతూ ఉన్నప్పుడు, ఆయనలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు ముందుగా నాతో మాట్లాడాలి, నీవు నాలో నివసించాలి, మనసు ఇదే తగ్గించుకునే మనసు, నాలో ఒక నిర్ణయమై ఉండాలి, కట్టడై ఉండాలి. నీ కొరకు నేను తీసుకునే ప్రతి నిర్ణయము ప్రతిసారి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త కోణంలో ఉండాలి. కొత్త కోణంలోనికి నేను వెళ్ళాలి. నేను తీసుకునే ప్రతి నిర్ణయము నీకు నాకు సంబంధం కలిగి ఉండాలి. మన మధ్యలో దేనికి చోటు ఉండకూడదు. మనం కలిసిన ప్రతిసారి నీలో నేను, నాలో నీవు ఒకటై ఉండాలి. నా ఆరాధన నీకై ఉండాలి, నా సమర్పణ మీకై ఉండాలి, మీరే ఉండాలి. ఇటువంటి యొక్క నిర్ణయంతో ప్రభు సన్నిధికి మనం ప్రవేశించినట్లయితే, ప్రభు వర్తమానంలోనికి మనం ప్రవేశించినట్లయితే, ఖచ్చితంగా దేవాతి దేవుడైనటువంటి దేవుడు శుద్ధి చేసుకోవాలి. శుద్ధీకరణ ఆచారాన్ని అనగా నాజీరుని మనము పాటించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు మన కుటుంబం నుంచి. దేవుడు కోరుకుంటున్నాడు మన పిల్లల నుంచి. దేవుడు కోరుకుంటున్నాడు మనలో ఉన్నటువంటి ఆత్మీయ పరిచర్య నుంచి. ఆత్మ సంబంధమైనటువంటి యొక్క అద్భుత కార్యములు మనం అందరం కూడా అనుభవించాలి అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క చిత్తమును మనం ఎరగాలి. లోక మర్యాదను మనం విడవాలి. లోక మర్యాదను విడవడం అంటే ఆచారాన్ని బట్టి నడవడం, ఆచారాన్ని బట్టి చేయడం, ఆచార సంబంధమైన మనుషులతో ఏకీభవించడం, ఇక మత శాఖలతో మనం ఏకీభవించడం, ఒక మతాన్ని బట్టి మనం వెళ్ళడం, ఈ మతంలోనే ఏదో ఉందని సౌలు వలె మనము నమ్మడం, సౌలు వలె ప్రవర్తించడం, ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. మనలో ఏముండాలి అంటే నేటి కాలానికి కావలసిన భక్తి, నేటి కాలానికి కావలసినటువంటి యొక్క సత్ప్రవర్తన, నేటి కాలానికి కనబడవలసినటువంటి యొక్క దైవత్వము, దైవ కార్యములు, దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మనస్సు, యేసుక్రీస్తు కలిగినటువంటి మనస్సును మనము ధరించుకోవాలి. దాసుని స్వరూపం ధరించుకోవాలి. మనముగా ఏమి చేయము కానీ ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము ప్రయత్నము చేయాలి. పరిశుద్ధ కార్యములు చేయడానికి, పరిశుద్ధ జనాంగముగా మార్చబడ్డానికి, పరిశుద్ధుడు చెప్పినటువంటి పరిశుద్ధ మాటలను మనం ఏం చేయాలి అంటే పాటించాలి. ఈ లేఖనంలో రాయబడినటువంటి యొక్క మూలవాక్యంలో మనం ఆలోచన చేసినప్పుడు, మరియు యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చాడు అంటే, ఇశ్రాయేలీలతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని నా పేరు పెట్టబడినటువంటి నా జనులు, నా కొరకు బ్రతకాలనుకున్నవారు, నా నీతిని అనుసరించాలనుకున్నవారు, నా వలె నా పరిశుద్ధ పర్వతానికి రావాలనుకున్నవారు, వారు ఎలా ఉండాలి అంటే, ఏం చేయాలి అంటే, వారిలో మొదటిగా ఒక నిర్ణయం కావాలి. ఆ నిర్ణయం ఏంటో తెలుసా? ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ నాజీరు చేయబడుట. నాజీరు అనగా ప్రతిష్ట మనలో ఉండాలి. ఈరోజు దేవుని యొక్క వర్తమానంలో
ఈ మెసేజ్ యొక్క టైటిల్ అనగా ప్రభు కొరకు మనం ఎలా ఉండాలో, దేన్ని పట్టుకోవాలో, అది పట్టుకోవడానికి మీకు ఒక మాట నేను పరిశుద్ధాత్మ ప్రేరణతో మీకు ఇస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా ఉండుటకు జాగ్రత్త పడుము. ప్రత్యేకముగా ఉండుటకు జాగ్రత్త పడుము. ప్రత్యేకంగా ఉండుటకు జాగ్రత్త పడుము నా సహోదరుడా, నా సహోదరి. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని ఆత్మ మీ నిర్ణయం మీద కావలగా ఉండునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకంగా ప్రతిష్ఠించునుగాక. మీరు నాచూరు చేయబడినటువంటి వారుగా మీరు ఒక నిర్ణయం తీసుకొనుగాక. నా దేవుని యొక్క వాక్యమును బట్టి, నా దేవుని యొక్క చిత్తమును బట్టి ఆనబెట్టి నేను చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈరోజు మనం ప్రత్యేకంగా ఉండుటకు జాగ్రత్త పడుదుము. ఆమేన్. అందరూ ఒకసారి మనసులో ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్ అనగా అలా జరుగునుగాక. జరిపించడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు, ఆయనే మన నాచీరును అంతం వరకు కూడా నడిపించునుగాక. ఆమేన్. మనం ప్రత్యేకంగా ఉండు జనము, మనం ప్రత్యేకముగా ఉండుటకు నిర్ణయించుకున్నటువంటి ఆయన సొత్తు, పరిశుద్ధ జనముగా, సజీవ యాగముగా సమర్పించుకున్న వారము. ఆ నాచీరు నువ్వు అనేక సార్లు నువ్వు చేసుకున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. ఇశ్రాయేలీయుల జనాంగముతో దైవజనుడు దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దైవజనుడు నిలిచాడు, ఇశ్రాయేలీయులు ఆయన ముందు నిలిచారు. దైవజనుడు నిలిచాడు, ఇశ్రాయేలులందరూ కూడా ఆయనకు ముందుగా నిలిచారు. ఇప్పుడు నిలవబడ్డది మోషే శరీరము, ఇప్పుడు మాట్లాడుతున్నది మోషే నోరు. కానీ గమనించండి, పెదవులు మాత్రమే మోషేవి, నిలవబడ్డ శరీరము మాత్రమే మోషేది. కానీ లోపల దేవుని స్వరము, ఆ స్వరము మోషే పెదవుల గుండా బయలు వెళుతూ ఉంది. ఆ బయలు వెళ్ళినటువంటి స్వరము దేవుని స్వరము. దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్వరము ఇప్పుడు నీ మనసులోనికి వెళుతూ ఉంది. దేవుని ఆత్మ నీ హృదయంలోనికి ప్రవేశిస్తూ ఉంది. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్వరము నీతోనే మాట్లాడుతూ ఉంది. మరి ఎవరితోనూ మాట్లాడట్లేదు, మాట్లాడట్లేదు, లోక ముచ్చట్లో ఉన్న వారితో మాట్లాడట్లేదు, పోకిరిలో తిరుగుతున్న వారితో మాట్లాడటం లేదు, దేవుడు వద్దనుకున్న వారితో ఆయన మాట్లాడట్లేదు. ఇక్కడ దేవుడు కావాలని దేవుని మాటలు వినడానికి నువ్వు సిద్ధపడ్డావు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు కూర్చుని వింటూ ఉన్నావు. వింటున్నటువంటి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వింటున్నటువంటి నీవు ఏ వయసులో ఉన్నావో దేవునికి తెలుసు. నీవు వృద్ధాప్యంలో ఉన్నావో, ఎవరి కాలంలో ఉన్నావో, లేక బాలుడిగా ఉన్నావో, బాలికగా ఉన్నావో, లేక నువ్వు నిరాశలో ఉన్నావో, నిరుత్సాహంలో ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో దేవునికి మాత్రమే తెలుసు. మోషే నిలవబడ్డాడు, ఇశ్రాయేలు నిలవబడ్డారు. అక్కడ ఇశ్రాయేలు వింటున్నారు, మోషే నోరు విప్పబడ్డాది. దేవుని స్వరం ఇప్పుడు మోషేలోనికి వచ్చింది. దేవుని ఆత్మ మోషే మీదకి వచ్చింది. మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే ద్వారా దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నువ్వు ప్రత్యేకంగా ఉండు జనమని చెప్తూ ఉన్నాడు. నువ్వు ప్రత్యేకమైన దానివని అని చెప్తూ ఉన్నాడు. నువ్వు ప్రత్యేకంగా ఉండువాడవని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క స్థితి
నీ యొక్క పరిస్థితి నాకు తెలుసని అని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు తెలుసో తెలియకో నువ్వు లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకింపబడ్డవాడవు, బడ్డదాను గనుక ఈరోజు మోషే మాట్లాడుతున్నాడు. మోషేలో దేవుడుండి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్వరం మాట్లాడుతూ ఉంది. దేవుని స్వరము ఏమైనా మాట్లాడుతుంది అంటే, నీవు ప్రత్యేకింపబడినటువంటి జనము, ప్రత్యేకమైనటువంటి నిర్ణయము తీసుకున్నటువంటి దానవు. నీ ప్రత్యేకమైనటువంటి నీ నిర్ణయంలో ఆ నిర్ణయము ఏ విధంగా ఉండాలో, ఆ నిర్ణయంలో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటో, నువ్వు పాటించవలసిన నియమం ఏంటో, ఆ తగినటువంటి జాగ్రత్త నీకు నువ్వుగా తీసుకోలేవు. అనగా ఇశ్రాయేలు నీకు తెలుసుకోలేవు, నీకు నువ్వుగా మారుమనసు పొందలేవు, నీకు నువ్వుగా నీ యొక్క వాగ్దానాన్ని నిలుపుకోలేవు. నీ వాగ్దానం నిలబడాలి అంటే, నీ వాగ్దానములో నీవు నిలిచి ఉండాలి అంటే నీవు ఒక పని చేయాలి. నువ్వు ఏం చేయాలో తెలుసా? నీవు లేచి నిలబడి, ఇదిగో దైవజనుడు చెప్తున్నటువంటి మాట నువ్వు వినాలి. ఇశ్రాయేలు నువ్వు చాలా జాగ్రత్తగా ఆలకించు. వధువుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సార్వత్రిక సంఘముతో అని మాట్లాడుతున్నాడు, ఆయన ప్రత్యేకమైన జనముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఇప్పుడు చెవు ఒగ్గి నువ్వు ఆలకించాలి. దేవుని స్వరము మోషే ద్వారా మాట్లాడుతూ ఉంది. మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నీవు నీ మనసులో తీసుకున్న నిర్ణయం చొప్పున దేవుని కొరకు నువ్వు బ్రతకాలని నిలిచి ఉన్నావు. దేవుని కొరకు నువ్వేదో ఒకటి చేయాలని, దేవుని కొరకు గొప్ప కార్యము చేయాలని, దేవుని కొరకు నేను చేసే ఆ కార్యము అది నాజీరు చేయబడాలని నేను నాజీరు చేసుకుంటున్నాను. దేవుని ఆత్మతో, దేవునితో, దేవుని నామంతో, దేవుని కట్టడలతో నేను ఒక నాజీరు చేసుకుంటూ ఉన్నాను. నేను ఒక ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన వాడను. గనుక నా జాగ్రత్తలు నా సొంత జాగ్రత్తలు కాదు, దేవుడిచ్చు జాగ్రత్తలు నేను పాటించాలనే మాటను గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు మీరందరూ జాగ్రత్తగా, ఇదిగో దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడు నోట వస్తున్న మాటలు శ్రద్ధగా నువ్వు ఆలకించాలి. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ సండే ఆరాధనకు వెళ్తాం, లేక ప్రతిరోజు కూడికి వెళ్తాం. వెళ్ళినప్పుడు దైవజనుడు మాట్లాడినటువంటి ఆ పావుగంట, 20 నిమిషాలు, అరగంట ఆ వర్తమానాన్ని నువ్వు వింటూ ఉంటావు. విన్న తర్వాత రానటువంటి నీ ఇంటి వారు ఎవరైనా ఈరోజు దైవజనుడు ఏం మాట్లాడారు, ఏ టాపిక్ మీద మాట్లాడారు, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్కు ఏమొచ్చింది రోజు అని అడిగినప్పుడు కొన్నిసార్లు నువ్వు మర్చిపోతూ ఉంటావు, కొన్నిసార్లు తల గోక్కుంటూ ఉంటావు, కొన్నిసార్లు ఏదో ఒక మూలవాక్యాన్ని నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఆ మాట చెప్పి నువ్వు ఊరుకుంటూ ఉంటావు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని యొక్క మాటలు పట్టుకోలేదు, దేవుని యొక్క మాటలు నువ్వు వినలేదు, దేవుని యొక్క స్వరాన్ని నువ్వు విన్నావు కానీ దాన్ని ఆలకించలేకపోయావు. ఎప్పుడైనా నువ్వు గమనించావా? జాగ్రత్తగా ఈ మాట నువ్వు పట్టుకో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మన జీవితాలలో ఆయన ఏం మాట్లాడబోతూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఇశ్రాయేలుతో ఏమనంటే, పురుషుడే గాని స్త్రీయే గాని మీరు తీసుకున్న నిర్ణయం చొప్పున మీరు ప్రత్యేకముగా ఉండుటకు జాగ్రత్త పడము. మొదట నువ్వు సేవకుడివే కావచ్చు, సేవకురాలవే కావచ్చు. దేవుడు అనాది నుండి కూడా, అనగా నిరంతరము తన బిడ్డలకు, గమనించండి, దేవుడు అనాది నుంచి కూడా తన బిడ్డల్ని, తనలో ఉన్న వధువుని, తన సంఘాన్ని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రత్యేకపరుస్తా ఉన్నాడు. ఆయన విడగొడుతూ ఉన్నాడు. ఆ యొక్క గుంపులో నుంచి తన ఏర్పాట్లో ఉన్నటువంటి వారిని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? వేరుపరుస్తూ ఉన్నాడు.
ఏం చేస్తున్నాడండి? వేరుపరుస్తూ ఉన్నాడు. నీవు నాజీరు చేసుకున్నావు కొన్నిసార్లు. ఎలా చేసుకున్నావు? బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు వాగ్దానం చేస్తావు. వాగ్దానం అనేది ఈ క్రైస్తవ వ్యవస్థలో, ఈ క్రైస్తవ శాఖాపు శాఖలుగా, మత శాఖలుగా మారిపోయినటువంటి క్రైస్తవ భక్తి సంఘాలలో, గ్రామాలలో పలు రకాల పేర్లు పెట్టుకుని పలు రకాల మినిస్ట్రీలుగా విభజించబడినటువంటి క్రీస్తు శరీరము, అందరము భక్తే చేస్తున్నాం కదా అంటూ కొన్ని వాగ్దానాలు చేసుకున్న వధువుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ వధువు తీసుకున్న నిర్ణయాలు ఆలోచన చేస్తే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడే. కానీ ఆ ఏకరీతిగా ఉన్న ఒక్కడై ఉన్నటువంటి దేవుడు లోకంలో కలిసిపోయినటువంటి తన వారిని ప్రత్యేకపరచుకున్నటువంటి దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, లేఖనము చెప్తున్నటువంటి మాట. ఆ వధువు తన కొరకే బతుకుతూ ఉంది. కానీ నామకార్థ నిర్ణయాలు తీసుకున్నటువంటి తన బిడ్డలను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. వారు బాప్తిసం తీసుకునే ముందు, క్రీస్తుని తన స్వంత రక్షకుడిగా అంగీకరించే ముందు, తన సేవకుడి దగ్గర వారి పాపములు ఒప్పుకుంటూ, నేను ఈ రోజు నుంచి పూర్వము అనగా ముందు మారు మనసు పొందక ముందు నేను దొంగని, ఇంకా దొంగతనాలు చేయను. ఇది ఒక నాచీరు. ముందు నేను ఒక వ్యభిచారిని గనుక ఇప్పుడు నేను ఆ వ్యభిచార క్రియలు చేయను. ఇది ఒక నాచీరు. గమనించండి. ఇంతకుముందు నేను అబద్ధాలు ఆడేవాడిని, చెడు మాటలు చెప్పేవాడిని, అక్కడ ఇక్కడ చెప్పేవాడిని, ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా చెప్పేదాన్ని. ఇక మీదట నేను సత్యమునే చెప్తాను. ఇదొక నాచీరు. ఇంతకుముందు నేను ఆ క్లబ్బుల్లాంటా తిరుగుతూ విపరీతంగా మద్యం సేవించి నా భార్య యొక్క మెడలో ఉన్నటువంటి ఆ పుస్తుల తాడు, మంగళసూత్రాలు, లేక నా భార్యకు ఉన్నటువంటి ఉంగరాలు, లేక నా తల్లిదండ్రులు సంపాదించినటువంటి సంపాదన, నా యొక్క వ్యసనాల నిమిత్తమై తాగుడికి బానిసై నా ఇంటిని పాడుదెబ్బగా మార్చాను. నా భార్యను హింసించాను. ఎన్నో చెడు కార్యాలు చేశాను. ఈ రోజు నుంచి ఆ త్రాగుడు అనేది నేను తాగను. క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వాడిగా ఈ రోజు నుంచి నేను మద్యము సేవించనని నాజీరు చేసుకుంటున్నాను అనుకున్న వారితో పలు రకాల వాగ్దానాలతో ఆ చెడును విడిచిపెట్టి ఆత్మావేశములో, భక్తి ముసుగులో నోటికి వచ్చినట్లుగా నాజీరు చేసుకుంటున్నానని చెప్పుకుని తిరిగి కుక్క తన వాంతికి తిరిగినట్లుగా పేతురు గారు అంటాడు, ఈ జనం ఎలా ఉన్నారో తెలుసా? ఈ విశ్వాసులు ఎలా ఉన్నారో తెలుసా? ప్రజలు ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలుసా? కుక్క తన వాంతుకు తిరిగినట్లుగా
వీళ్ళు పలుమార్లు వీళ్ళు లోకం వైపు తిరిగిపోతూ ఉన్నారని వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రవక్త. ఈరోజు నేను అంటాను, నాజీరు చేయబడినటువంటి వారి చేత నాజీరు చేయబడినటువంటి వారి చేత వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేయిస్తాడు. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, నాజీరు అవడానికి అనగా ఈ వాక్యంలో నాజీరు ఒకటకు అనగా 2వ లైన్లో చిన్న అక్షరం ఫుట్నోట్లో ప్రత్యేకముగా నుండుటకు అంటాడు. ఈరోజు మెసేజ్ లేక టైటిల్ ప్రత్యేకముగా ఉండుటకు జాగ్రత్త పడుము విశ్వాసి. ఓ ప్రవక్త, ఓ సేవకుడా, ఓ రాజు, సాంసన్, దావీదు, సౌలా అని ఎలుగెత్తి పిలువబడుతున్నటువంటి పిలుపు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు పూర్వకాలంలోనే కాదు, నేటి కాలంలో తన వాక్యము, తన వాక్కు తను ఆయా కాలాలలో పెద్ద ప్రవక్తలను, చిన్న ప్రవక్తలను, కాపర్లను, ఎవెంజలిస్టులను, సువార్థికులను ఆయన నిర్ణయించుకుని వారు చేత మాట్లాడు దేవుడు వారిలోనికి వచ్చి మాట్లాడతాడు మనతో. కానీ మనము దాన్ని అంగీకరించము, దానికి మనం సాష్టాంగపడము. ఓ మాకు తెలిసిన పాస్టర్ గారే కదా, మాకు తెలిసినటువంటి యొక్క సేవకుడే కదా, మేము కానుకలు ఇచ్చి పోషిస్తున్నటువంటి యొక్క జీతమిస్తున్నటువంటి సేవకుడే కదా అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు తెలియని సంగతులు సూటుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నాజీరు చేసుకున్నటువంటి వారికి దేవుడు చెప్తున్నటువంటి యొక్క కట్టడి ఏంటో తెలుసా? నీవు ద్రాక్షారసము కానీ ఆ యొక్క ద్రాక్ష పండునే కానీ ఆ మధ్యములకు సంబంధించినటువంటి యొక్క ఆ తీగల నుంచి కారే ఏమండి ఆ యొక్క ఆ ఊటలు ఏవి కూడా సేవించడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? నీకు నీవుగా నాజీరు చేసుకున్నావు, నీకు నీవుగా ప్రత్యేకంగా ఉంటానని వాగ్దానం ఇచ్చావు, ప్రమాణం చేసావు, ప్రామిచ్చేసావు నాతో, నేను నీతోనే ఉంటాను, నీతోనే నడుస్తానని. చాలామంది కూడా నేటి దినాలలో మందిరంలో సేవకుడిగా కూడా చాలా సాక్ష్యాలు నేను వింటూ ఉంటాను. వారి యొక్క వస్త్రాధారణ గురించి కూడా మైకిచ్చుకుని ప్రమాణం చేస్తూ ఉంటారు. ప్రభువా, దేవుని మందిరానికి వస్తే తెల్లని వస్త్రాలే వేసుకుంటాను, నేను చెవులకి ఏమి పెట్టుకోను, పువ్వులు పెట్టుకోను, నేను అన్ని విషయాల్లో తగ్గించుకుంటున్నాను, అసలు బంగారమునే ముట్టుకోను, లేని అందాన్ని పులుముకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళను, క్రీములు ఎంత వస్తున్నాయి బాగుకోను, ఇలా రకరకాలు. ఎవడు అడిగాడండి అండి? దేవుడు అడిగాడా నీతో? దేవుడు బలవంతంగా నీతో ప్రామిస్ చేయించుకున్నాడా? నువ్వెందుకొని ప్రామిస్ చేస్తున్నావు? ఎందుకు నాజీరు చేసుకుంటున్నావు? దేవుడు కలర్ బట్టలు వేసుకోవద్దన్నాడా? దేవుడు నిన్ను గమనించండి, దేవుడు నీ నుంచి అని కోరుకుంటున్నది ఏంటి తెలుసా? నువ్వు అందహీనంగా ఉండాలని కానీ, దరిద్రుడిగా ఉండాలని కానీ, ఏమండి ఊరు బయట ఉండాలని కానీ దేవుడు కోరుకోవట్లేదండి. ఆయన నిన్ను అడగట్లేదు ఆ విషయాలు. నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు నాజీరు చేయబడినటువంటి వాడవు, నాతో నాజీరు సంబంధం పెట్టుకున్నటువంటి వాడవు, దానవు. గనక నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. కానీ నీలో నుంచి నేను ఆశిస్తున్నది ఏంటో తెలుసా?
విరిగి నలిగిన హృదయమును మాత్రమే నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ దహన బలి నేను కోరుకోవట్లేదు నా ప్రియ సహోదరి, నా సహోదరుడు అంటున్నాడు. ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్తే యేసుక్రీస్తు కింద, యేసుక్రీస్తే ప్రవక్తగా మారి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీకు నువ్వు ప్రత్యేకపరుచుకోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు ప్రత్యేకంగా ఉండుటకు పిలువబడిన దానవు. నీ పట్ల నేను ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాను గనక నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వ్యర్థముగా నువ్వు మాట్లాడవద్దు, వ్యర్థముగా ముక్కుబడులు చేసుకోవద్దు. ఒకవేళ నీ నోట మాట బయటకు వెళితే దాన్ని కాపాడుకోవడానికి నీవు నా చీరు చేసుకోవాలి, ప్రత్యేకముగా ఉండాలి. ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు త్వరగా నేను చెప్తున్నాను, నీ చేత అనగా దైవజనుల చేత దేవుడు గొప్ప అద్భుతమైన కార్యములు జరిగించుకోవడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆమేన్. ఇశ్రాయేలును ప్రభావితం చేయడానికి మోషేను నిలవబెట్టుకున్న దేవుడు, అవిశ్వాసుల్లోనిచ్చి విశ్వాసమును వేరుపరుస్తున్నటువంటి గొప్ప దేవుడు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు. అపరిశుద్ధతలోనిచ్చి పరిశుద్ధతను బయటికి తీస్తున్నటువంటి దేవుడు, వేరుపరుస్తున్నటువంటి దేవుడు, నిరంతరము నిన్ను పరిశుద్ధపరుస్తూ నిరంతరము దుష్టుల్లో నుంచి నీతిమంతులను వేరుపరుస్తున్నటువంటి దేవుడు. దేవుని యొక్క ప్రణాళిక ఏమైనదో తెలుసా? విశ్వాసమును వేరుపరచడమే, విశ్వాసమును ప్రత్యేకంగా ఉంచడమే, విశ్వాసమును కాపాడుకోవడానికి కావలసినటువంటి యొక్క వాక్కును అనునిత్యము నిరంతరము తన సేవకుల ద్వారా హెచ్చరికిస్తూ ఇశ్రాయేలులను ఆ యొక్క బలపరుస్తున్నటువంటి ఆత్మ, సర్వశక్తి కలిగినటువంటి దేవుని ఆత్మ. ఆ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? అనేక సార్లు దైవ కార్యములు జరిగిస్తూ ఉంది. సువార్త కూటములలో దేవుడితో గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తూ ఉంటాడు తన సేవకుల ద్వారా. తన పని తను ఆయా కాలాల్లో ఆయన చేసుకుని పోతూనే ఉంటాడు దేవుడు. ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేయండి, వేల మంది కూటాలకు వస్తారు, లక్షల మంది కూటాలకు వస్తారు, కానీ అందులో నుంచి 10 మంది మాత్రమే, 5 మాత్రమే, 6 మాత్రమే, వారు మాత్రమే దైవ అద్భుతాలు పొందుకుంటారు. వారు మాత్రమే మారుమనసు పొందుతూ ఉంటారు. ఎప్పుడు కూడా వధువు ఎప్పుడు కూడా పెద్ద సంఖ్యలో ఉండదు, పెద్ద సంఘాలలో ఉండదు. గమనించండి, వధువు ఎప్పుడు కూడా కొద్దిగా ఉంటుంది. సార్వత్రిక సంఘము, నీతిమంతులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ప్రత్యేకింపబడిన వారై కొద్ది మందిగానే వారు వారిలో కొద్ది మందిని మాత్రమే ప్రత్యేకపరుస్తారు. వారు మాత్రమే అవిశ్వాసములో నుంచి విశ్వాసములో ఉంటారు. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రత్యేకపరిచిన వారు శుద్ధ మరి ఆ జలముల చేత పరిశుద్ధపరచబడినటువంటి జనం వారు. గమనించండి, దైవ కార్యము పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది మంది మీద మాత్రమే దైవ కార్యములు జరిగిస్తూ ఉంటాడు. దైవ అద్భుతాలు, స్వస్థతలు జరిగిస్తూ ఉంటాడు. ద్వారా కొద్ది మంది మాత్రమే రక్షింపబడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? అక్కడికి అందరూ వస్తారు, కానీ వారు కొందరు దురద చెవులు గలవారుగా ఉంటారు. వాక్కు వైపు వారి చెవులు ఎవరు? వారి చెవులు ఎప్పుడు దురద పెడతా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అపరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నది సేవకుడు అని చెప్పి సేవకుడిని విమర్శిస్తూ ఉంటారు. కానీ అక్కడ మాట్లాడుతున్నది దైవ కుటాలలో ఆ గాస్పల్ యొక్క దేవుడు చెప్పినటువంటి యొక్క పదాజ్ఞలు వారు పాటించారు. మారు మనసుకు తగినటువంటి ప్రతిఫలాలు వారిలో ఉండవు, ఫలాలు వారిలో ఉండవు. జీవించారు, పైకి భక్తి గల వారుగా ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఎప్పుడు కూడా ఏం చేస్తారంట? విమర్శిపోతారు.
విశ్వాసం అనే నాచీరు పిలుపుకు ఏమండి బయటకు వస్తుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క స్వరం ఎప్పుడైతే వినబడుతుందో, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారు అంటే ఏం చేస్తారో తెలుసా? పరుగు పరుగున దైవ ఆరాధన ఏ విధంగా ఉంటుందో మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. నాచీరు చేసుకోవడం అంటే ఏంటో నీ యొక్క ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ యాత్రలో, క్రీస్తులో ఈరోజు దేవుడు గొప్ప మాట వచ్చబోతూ ఉన్నాడు. గొప్ప విశ్వాసం దేవుడు నింపబోతూ ఉన్నాడు. ఆ విశ్వాసం నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న అవిశ్వాసం తొలగింపబడుతుంది. నీలో పరిస్థితుల నుంచి నువ్వు విడిపింపబడతావు. నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు, నీ పిల్లల్ని ప్రేమిస్తాడు, నీ కుటుంబంలో ఐక్యత వస్తుంది. ఐక్యత ఎలా వస్తుంది అంటే, నీవు దేవుని కొరకు నాజీరు చేయబడిన దానవని, నాజీరు చేసుకున్న వాడవని వారు నిన్ను నమ్ముతారు. ఆ నమ్మిక ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ ప్రవర్తన బట్టి వస్తుంది. ఆ విశ్వాసము ఎప్పుడు వస్తుంది? దేవుడే ఆయనకు ఒక మార్గాన్ని సూచించాడు, కొన్ని కొలతలు ఇచ్చాడు, కొన్ని నమూనాలు ఇచ్చాడు. ఈ పద్ధతిలో చేయమని చెప్పాడు, ఈ విధంగా చేయాలని చెప్పాడు. కానీ ఎప్పటి వరకు చేయాలో చెప్పలేదు, కానీ నువ్వు చేయాలి అని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి ఈ భక్తుడు, ఈ యొక్క ప్రవక్త, ఈ యొక్క సేవకుడు ఆ తరంలో ఆ ప్రజలకు యథార్థవంతుడుగాను, నీతిమంతుడుగాను, నిందారహితుడుగాను గొప్ప, గమనించండి, గొప్ప వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కానీ లోకములో ఉన్నవారు, లోకస్తులు, లోక విషయాల మీద మనసుంచినటువంటి వారు, వీళ్ళెప్పుడు కూడా దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి వారిని, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారిని, దేవుని యొక్క స్వరమును ఆలకిస్తున్నటువంటి వారిని ఎప్పుడు కూడా వీళ్ళు అంగీకరించరు. దేవుడు ప్రత్యక్షమై నోవహుతో చెప్పాడు, అయ్యా నువ్వు నా బిడ్డవి, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను గనుక లోకం మీదకి నేను జలప్రలయం రప్పించబోతూ ఉన్నాను. వీళ్ళందరూ కూడా నా యొక్క గుండెల మీద నన్ను తన్నారు, నా హృదయాన్ని నొచ్చుకునేలా చేస్తారు. వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు కనుక నేను వాళ్ళందరూ కూడా చంపేస్తాను. కానీ నిన్ను చూచినప్పుడు, నీ కుటుంబాన్ని చూచినప్పుడు, నీ కుటుంబాన్ని చూచినప్పుడు నీ మీద నాకు జాలి కలిగింది. నీవు నీ కుటుంబాన్ని ఎంతగానో దైవికంగా, దైవభక్తిలో పెంచుతూ ఉన్నావు. నీవు తండ్రిగా ఉన్నావు, నీకు నీ భార్య లోబడుతుంది, నీ కుమారులు లోబడుతున్నారు, నీ కోరాండ్రులు, నీ కోడళ్ళు లోబడుతున్నారు. గనుక నీ ఇక్క గమనించండి, నీకు మనవులు వారు లోబడుతున్నారు. నీకు సంబంధించినంత వరకు నీ ఇంటి వారు నీకు లోబడుతున్నారు. నువ్వు నా సేవకుడు కదా గనుక నేను జీవించమని చెప్పినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు కనుక, ఆ జీవితాన్ని వారు అంగీకరించారు కనుక నీవును నీ ఇంటి వారును ఓడను తయారు చేసుకోండి. ఆ ఓడ ఏ విధంగా ఉండాలో, ఏ కొలతలో ఉండాలో అవన్నీ నమూనా నేను ఇస్తాను. అవన్నీ నేను చెప్పట్లేదు, కానీ ఒక్కడు మాత్రం చెప్తున్నా. ఇప్పుడు
నోవాహు నోవాహు ఓడ, ఈ ఓడ నిర్మాణానికి ఈ భక్తుడికి మధ్యలో దేవుని యొక్క, గమనించండి, దేవుని యొక్క మాట అనగా దేవుని యొక్క హెచ్చరిక, దేవుని యొక్క వాగ్దానం, ఇవన్నీ వారి మధ్య ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాడు వాడి మాట ఏంటో తెలుసా? ఈ ఓడ నిర్మాణము 120 సంవత్సరాలు జరిగింది. 120 సంవత్సరాలు అంటే ఈ 120 సంవత్సరాలలో నేను చనిపోతాను, ఏమండి, నా తర్వాత నా పిల్లల యొక్క వృద్ధాప్యం కూడా వచ్చేస్తుంది. 2 తరాలు, ఈ 2 తరాలు అంత వయసు సంవత్సరాలు ఓడ నిర్మాణముతో తయారు చేయడంలో నోవాహు తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? ఓడను దేవుడు చేయమన్నాడు కనుక నేను చేస్తాను. అది ఎన్ని రోజుల్లోనూ, ఎంతకాలమో, ఏ విధంగానో, ఇది ఏంటి ఏదో ఆలోచన చేయలేదు. ఇప్పుడు లోకం అంటుంది వాతావరణంలో మార్పు ఏమీ లేదు, అసలు ఈ అరబ్బీ కంట్రీలలో వర్షమే రాదు, ఇంతవరకు వర్షం అనేదే ఎరగము, నువ్వు ఇప్పుడు పుట్టి నువ్వు పెద్ద చెప్పొచ్చో మాకు, మా సైన్సిస్టులు, మా మతాలోళ్ళు, మా స్వాములు, మా సేవకుడు, మా పాస్టర్ గారు, వీళ్ళెవరూ చెప్పలేదే అని చెప్పి లోకమంతా ఒక పక్కన ఉంది, నోవాహు ఒక పక్కన ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది ఏంటో తెలుసా? దేవుడు నాతో చెప్పాడు, నేను చేస్తున్నాను, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, నమ్మితే రండి, నాకు సహాయం చేయండి, వాళ్ళు ప్రవేశిందుగా. అంటే 120 సంవత్సరాలు కూడా ఈయన భయంకరమైనటువంటి యొక్క సూటిపోటు మాటలు, ఎంత భయంకరమైనటువంటి మాటలో తెలుసా? లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వాటిలోనిచ్చి నోవాహు ప్రత్యేకింపబడ్డాడు. లోకమంతా విమర్శిస్తూ ఉంటాయి. ఆ విమర్శకులను అందరినీ అధిగమించి 120 సంవత్సరాలు వాడతో నాజీరు చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. పని జరిగించటంలో విశ్వాసం ఉంచాడు. దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో సువార్థికుడిగా నాజీరు చేసుకున్నాడు. విశ్వాస ఓడ నిర్మాణము జరుగుతూ ఉంది. ఆ ఓడ నిర్మాణం కొరకు ఎంత వెల చెల్లించవలసి వచ్చినా చెల్లిస్తూనే ఉన్నాడు. ఆ రోజుల్లో అతనికి కానుకలు ఇచ్చిన వారు లేరు, దానం చేస్తున్న ధనికులు లేరు. కేవలం కుటుంబం అంతా కష్టపడుతూ ఉంది. ఆ కష్టపడిన సొమ్ము ఉందే, ఆ సొమ్ముతో పని జరిగిస్తున్నారు. ఈ 120 సంవత్సరాలు కూడా ఓడ నిర్మాణములో, విశ్వాస ఓడ నిర్మాణములో వారు సాగిపోతూనే ఉన్నారు. అలల్లాగు లోకము కొడతా ఉంది, లోకస్తులు కొడుతూ ఉన్నారు, దేనికి లెక్క చేయలేదు. ఈ నిర్మాణము, ఆత్మీయ నిర్మాణము నేడు మనకి ఉండాలి. విశ్వాస ఓడ నిర్మాణము నేడు మనలో తీర్మానం ఉండాలి. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు కనుక ఈ మాట నువ్వు పట్టు. అవిశ్వాసంలో నుండి విశ్వాసుని రమ్మని అని పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సహోదరులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఏలైనగా నా కాడి ఎత్తుకోండి. ఎత్తుకున్నప్పుడు కొంచెం బరువుగా ఉంటుంది, కానీ ఆ తర్వాత తేలిగ్గా ఉంటుంది. నేను దీన మనసు గలవాడను, సాత్వికుడను, దీన మనసు గలవాడను, కనుక నా కాడి ఎత్తుకుని
కుటుంబము మాత్రమే ఆ కాడి ఎత్తుకుంది. ఎత్తుకున్న కాడిని వారు దించలేదు. 20 సంవత్సరాలు కాడితో నిర్మాణము, కాడితో నాజీరు చేయబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, నువ్వు నాజీరు చేసుకున్నటువంటి దినాలు, రోజులు నీవు మద్యపానమును సేవించడానికి వీలు లేదు, చెడు మాటలు మాట్లాడడానికి వీలు లేదు, నిన్ను నువ్వు అపవిత్రపరచుకోవడానికి వీలు లేదు. నీవు ఒక పరిశుద్ధ జనాంగము, నీవు నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నిర్మాణంలో నాచీరు ఉండాలి, సమర్పణ ఉండాలి. కష్టాలు, నిందలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు, సమస్యలు వస్తాయి, కానీ నీవు వేరు చేయబడ్డావు. నీవు యేసు క్రీస్తు యొక్క బిడ్డవు. నువ్వు నీ మీదకి దుష్టులు వస్తే, నీ మీదకి లోకస్తులు వస్తే, ఆయన నీకంటే ముందుగా ఆయన నిలిచి ఉంటాడు. ఇదిగో నోవాహు నా బిడ్డ, ఇదిగో యోబు నా బిడ్డ, ఇదిగో వీడు నా బిడ్డ, మీరు ఏమనడానికి వీలు లేదు. గనుక నోటి మాటల వల్ల కలుగు నొప్పి ఆయన నిన్ను కాపాడును, చాటు చేయను అని లేఖనం సెలవిస్తా ఉంటాయి. మహోన్నతుడైన దేవుని యొక్క సముఖములో మనకు భద్రత ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు నిన్ను కృంగజేస్తూ ఉన్నప్పుడు దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. కృప దొరికితే నువ్వు భయపడవు, కృప దొరికితే నువ్వు భయపడవు, దిగులు చెందవు. దేవుని కృప ఏం చేస్తుందంటే, దేవుని యొక్క కృప ఏర్పాటు నిన్ను సిద్ధపరుస్తుంది. అనగా గమనించండి, అప్పుడు నీవు వేరుపాటులోనికి వస్తావు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రత్యేకపరిచిన జనంగా చేస్తాడు. ఇదిగో ఆమె నాకు దూరం అయిపోతుంది, అతను నాకు దూరం అయిపోతున్నాడు, ఇదిగో నేను ద్వేషిస్తూ ఉన్నారు అని నువ్వు భయపడుతున్నావేమో, కానీ నువ్వు సంతోషించు. ఎందుకో తెలుసా? దేవుడు అవిశ్వాసంలో నుంచి నిన్ను విశ్వాసుల యొక్క జాబితాలోనికి ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప ఏర్పాటు ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలుసా? రాకడలోనికి నిన్ను తీసుకుని వెళ్తుంది, రాకడలో నిన్ను నిలవబెడుతుంది. నీవు ఆయనతో చేర్చబడతావు, నీవు ఆయనలో చేర్చబడతావు, నీవు ఆయన రాజ్యానికి వారసుడు అవుతావు. ఇది కృపా ఏర్పాటు. ఆ కృప చొప్పునే యేసు క్రీస్తు పరమనిచ్చి భూమికి ఆయన హృదయం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కృప ఏర్పాటు ఎలా ఉంటుందో తెలుసా? రాకడలో ఏ విధంగా నిలబెడుతుందో తెలుసా? ఆ ఓడ నిర్మాణంలోనికి నిన్ను ఏ విధంగా ప్రవేశింపజేస్తుందో తెలుసా? కృప యొక్క గుంపులోనికి నువ్వు ఎలా ప్రవేశిస్తావో తెలుసా? అది కాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినట్టు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు కృప యొక్క ఏర్పాటు చొప్పున, ఏం చేశాడు? ఇశ్రాయేలీయులను ఐగుప్తు యొక్క ప్రజల నుంచి వేరు చేసుకొచ్చాడు. ఐగుప్తు యొక్క పాపము నుంచి వేరు చేశాడు. అవిశ్వాసుల నుంచి విశ్వాసులను వేరుపరిచాడు తన ప్రవక్త ద్వారా. అలా వేరుపరిచి 40 సంవత్సరాలు కారు ఆరాంజు కనాను దేశంలో ప్రవేశింపజేసినట్లుగా రాకడలో ఈ లోకములో ఉన్నటువంటి అవిశ్వాసులు, దొంగలు, చోరులు, నరహంతకులు, వ్యభిచారుల నుంచి నేను వేరుపరిచి రాకడలో వధువుని తీసుకుని వెళ్ళడానికి కృప యొక్క ఏర్పాటును బట్టి మనము
ఆయన పిలుపుని బట్టి మనం ప్రత్యేకింపబడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప ఏర్పాటు ఎలా ఉంటుందంటే ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ప్రత్యేకత, ఆ యొక్క పిలుపు ఎలా వస్తుందో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో 6వ వచనంలో యోహాను గురించి రాయబడినటువంటి ఒక మాట మనకు కనబడుతూ ఉంది. నేను ముగిస్తున్నాను, చాలా సమయం అయింది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతడు యోహాను. అతని ద్వారా విశ్వసించినట్లు, అతడి ద్వారా విశ్వసించినట్లుగా దేవుని యొక్క కృపా ఏర్పాటు ఆయన్ని పంపించిందట. ఆయన ఎందుకు వచ్చాడంటే యేసు క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఆ సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినటువంటి యోహాను, ఆ సాక్ష్యాన్ని కాపాడుకున్నటువంటి యోహాను, దేవుని యొక్క ద్వారా జన్మించినటువంటి వారు అందరూ కూడా నాజీరు చేయబడినటువంటి వారే. అందరూ దేవుని ఏర్పాటును బట్టి వచ్చారు. ప్రత్యేకమైనటువంటి జనమే. ప్రత్యేకంగానే దేవుడు తన గర్భంలో రూపించాడు, నిర్మించాడు, బయలుపరిచాడు. కానీ లోకనాథుడైనటువంటి సాతానుడు మార్గమును తప్పించి చెడు మార్గంలోనికి వెళ్ళిపోయిన మానవుని రక్షించడానికి ప్రవక్తుల ద్వారా ప్రవచించినటువంటి యేసు క్రీస్తు, ఇదిగో దావీదు రక్షకుడు మన కొరకు జన్మించి ఉన్నాడు. ఆ రక్షకుడే యేసు క్రీస్తు. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి అనేక మంది ప్రవక్తలను ప్రవచింపజేసినటువంటి దేవుని ఆత్మ. దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. అందుకే ఆయన ద్వారా విశ్వసించడానికి ఆయన ముందుగా యోహాను పంపించాడు. కృప యొక్క ఏర్పాటు. దేవుని ద్వారా జన్మించినటువంటి వారు దొంగలు, చోరులు కాకుండానట్లుగా స్థలంలో నుంచి దేవుడు రక్షించుకోవడానికి ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉంటే ఆ పిలుపును పెడచెవులు పెట్టినటువంటి వారు నరకానికి పాత్రులైపోతా ఉన్నారు. విశ్వసించినటువంటి వారు సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు దేవుని కొరకు. ఆమేన్. గనుక చివరికి ఒక మాట మనం ఆలోచన చేస్తే, లోక మర్యాదను మనం అనుసరించకూడదు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమును జరిగించడానికి మనం ప్రయత్నం చేయాలి. అపవిత్రమైన వాటిని ముట్టకూడదు, అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళకూడదు. అపవిత్రమైన వాటి నుంచి మనం వేరుపరచబడాలి. ఆమేన్. అలా ఈ వర్తమానం ద్వారా మీరందరూ కూడా ఒక ప్రత్యేకింపబడినటువంటి జనంగమని, దేవుని సొత్తని, మనము యాజకులమని, రాజులమని, రాజులైన యాజక సమూహం అని, పేతురు యొక్క మాటను, ప్రవక్త అయినటువంటి పేతురు యొక్క మాటను మనం పట్టుకోవాలి. గనక అవిశ్వాసంలో నుంచి విశ్వాసమును వృద్ధిపరుచుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి అపవిత్రమైన వాటి జోలికి మనం వెళ్ళొద్దు. గనక అంచెదినమనందు దేవుడు చెప్తున్నాను, గొర్రెల్లో నుంచి మేకలు వేరుపరుస్తాడంట. గొర్రెలను అంటాడంట, ఇదిగో నా కుడి పక్కకి రండి, నా తండ్రి చేత ప్రత్యేకింపబడినటువంటి వారులారా, నా తండ్రి యొక్క రాజ్యమునకు వారసులైనటువంటి వారు, తండ్రి వారులారా మీరు రండి అని పిలుస్తాడంట. సంసోను యొక్క జీవితంలో మనం ఆలోచన చేస్తే, నాజీరు చేసుకున్నాడు, నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని పని లోకంలో చెడు పనులు చేసుకుంటూనే వెళ్ళాడు. కానీ తిరిగి తను తప్పుతాను తెలుసుకున్నాడు. తిరిగి తను చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాడు. చివరిగా ప్రభువుని వేడుకున్నాడు, మరొకసారి నీ బలాన్ని నాకు దయచేయమని వేడుకున్నాడు. అలాగే మనం కూడా తెలుసో తెలియకో నాజీరు చేసుకొని
తిరిగి మళ్ళీ మద్యపానం సేవిస్తున్నామేమో, తిరిగి మళ్ళీ వ్యభిచారం చేస్తున్నామేమో, తిరిగి మళ్ళీ దోచుకుంటున్నామేమో, తిరిగి మళ్ళీ లోకంలో పడిపోయామేమో, తిరిగి అక్క పాడు కొంపల చుట్టూ తిరుగుతున్నామేమో. నా యేసు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సంస్థను ప్రార్థన చేసినట్లుగా తిరిగి నా బలం నాకు దయచేయండి, నా స్థానం నాకు దయచేయి, నా కొరకు నువ్వు నిర్ణయించినటువంటి ఆ నివాసం తిరిగి నాకు దయచేయి. ఆ నివాసంలో నేను రాబోతున్నా, కృప యొక్క ఏర్పాటులో నేను నిలిచి ఉండాలి, రాకల్లో నిన్ను ఎదుర్కోవాలని తనలో ఉంచి ప్రార్థన చేయండి. నా ప్రభు మిమ్మల్ని క్షమించి ఆయన నిశ్చలమైన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అట్టి కృప, అట్టి వాత్సల్యత నా ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహామహిమతో తిరిగి రానయ్యున్నటువంటి నా యేసయ్య, ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మాటలు మీరు నాతో మాట్లాడారు. ఆది కాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా నీ ఏర్పాటులో ఉన్నటువంటి వారిని ఆ విశ్వాసంలో నుంచి నువ్వు విశ్వాసంలోనికి నడిపించావు. అక్క దుష్టుల యొక్క సాంగత్యంలో నుంచి పరిశుద్ధుల సాంగత్యంలోనికి నడిపించావు. మాలో ఉన్నటువంటి లోకాశల నుంచి పరలోక ఆశలు నింపావు. ప్రవక్తుల ద్వారా మాట్లాడావు, నీ సేవకుల ద్వారా మాట్లాడావు. నేటి ఈ కాలపు నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, మీ స్వరం ఎత్తి మాట్లాడుతూనే ఉన్నావు, మమ్మల్ని వేరుపరుస్తూనే ఉన్నావు. ఆయా మేకల్లో నుంచి గొర్రెలు వేరుపరిచినట్లుగా, దుష్టుల్లో వేరుపరిచినట్లుగా మమ్మల్ని వేరుపరుస్తూనే ఉన్నావు. ఆ నానా విధములైనటువంటి చేపల్లో నుంచి ఏర్పాట్లో ఉన్నటువంటి మంచి చేపలను వేరినట్లుగా పరలోక రాజ్యం అనే వలలో నుంచి ఆ వలలో శ్రేష్టమైనటువంటి చేపలుగా మమ్మల్ని వేరుపరుస్తూ ఉన్నా. మేము ఆ వలలో పడ్డమే కానీ చెడు చేపలుగా మేము ఉన్నాము ప్రభా. అలాగే గోధుమల్లో గురుగులు ఉన్నట్లుగా రక్షణ పొంది గురుగులుగా మారిపోయి ఉన్నాము ప్రభా. మా ఏర్పాటు అది కాదు, మా పట్ల మీ చిత్తం అది కాదు, మా పట్ల మీ ప్రణాళిక అది కాదు. మా పట్ల మీకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదము ప్రణాళిక వేరే ఉన్నది గనక మమ్మల్ని వేరుపరిచిన మీ రాజ్యానికి వారసులుగా చేసుకో ప్రభా. అయా ప్రవక్తల ద్వారా మాట్లాడు, వాక్యం ద్వారా మాట్లాడు, అయా మాట్లాడు, నీతిమంతుల ద్వారా మాట్లాడు. అయా మాట్లాడిన దేవుడు నువ్వు సత్యం ఎరిగిన దేవుడు, సర్వసత్యంలో నడిపించే దేవుడు నా గనుక నిశ్చయముగా కృప యొక్క ఏర్పాటు చొప్పున ఈ జీవితకాలంలో మేము మీ కొరకు నాజీరు చేసుకున్నటువంటి మేము మద్యపానము కానీ దుర్వ్యాపారము కానీ చేయకుండా మమ్మల్ని కాచి బిడ్డలకు మీ భద్రత దయచేయం. ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క బిడ్డలను, పరిశుద్ధులను, నలుమూలన్న నీ బిడ్డలను అయా ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన రీతిలో అయా ప్రభ అయా నీ యొక్క సన్నిధిలో మేమందరము కూడా నాజీరు చేసుకున్న ప్రకారంగా మా దినములన్నిట పవిత్రంగా అయా అపవిత్రం కాకుండా కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. గర్భిణీ స్త్రీలు చేస్తున్నాను, గర్భఫలం లేనటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. బలహీనమైనటువంటి బిడ్డల కొరకు, కరోనా వైరస్తో హాస్పిటల్లో ఉన్న బిడ్డల కొరకు, కుటుంబాన్ని ప్రభా యేసయ్య ప్రభ సమాధానములు చేస్తున్నటువంటి సాతానును దూరపరిచి కుటుంబాల్లో సమాధానం దాయిచ్చేయండి. అయా అనేక రోగాల చేత ఉన్న నీ బిడ్డలను ప్రభా ప్రత్యేకపరచమని వేరుపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయా దైవ సేవకుల కుటుంబాలు బట్టి, అయా ప్రభ యేసయ్య పెద్దలు బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను.
మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేము కలుసుకునే భాగ్యం దయచేయమని ఆరోపిస్తూ ఇదిగో వర్తమాన ఆత్మచేత అభిషేకించి దుర్వ్యాపారముల నుంచి విడిపించి ప్రత్యేకంగా ఉండుటకు జాగ్రత్త కలుగజేయమని, వాక్యము ద్వారా హెచ్చరించమని, వాక్యము ద్వారా మా బ్రతుకులను మార్చమని, వాక్యము ద్వారా మాకు జీవము దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో బ్రతుమలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మనందిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం వర్తమానం ఉన్న బిడ్డలను సకల పరిశుద్ధులకు బలహీనులైనటువంటి బిడ్డలకు ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఆయన ఆదరణ సదాకాలము ఇమ్మానుయేలు దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.